ఓకే సార్ స్టార్ట్. ఓం నమ శివాయ. జై బాలయాత్ర. జై బాలయాత్ర. కళింగ సీమ ప్రాచీన సాంప్రదాయమైనటువంటి ఈ బాలయాత్ర అనే కార్యక్రమం శ్రీముఖలింగంలో దేవుని సన్నిధిలో వంశధార నది తీరాన ఈ తెప్పోత్సవం అనేది ఇది ఒక ప్రాచీన సాంప్రదాయం. ఈ ప్రాచీన సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమి రోజు నుంచి 3 రోజులు, కొన్నిసార్లు వారం రోజులు, కొన్నిసార్లు 15 రోజుల పాటు రోజు అప్పట్లో కళింగ రాజ్యంలో ఈ వ్యాపారస్తులు, ప్రజలు, పర్యాటక కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ నౌకలు ప్రయాణం చేసి బాలి ద్వీపం, అలాగే ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి ద్వీపం, అలాగే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, అలాగే జావా, సుమిత్ర, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగ తెప్పోత్సవం చేసి పితృదేవతలకు నివేదించేవారు. వీరంతా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి అందుకోసం అదే యాత్ర 1236 వరకు కొనసాగింది. ఇక్కడ 36 తర్వాత కళింగ నగరంగా ఉన్నటువంటి ఈ కళింగ రాజధాని శ్రీముఖలింగం అక్కడ కట్టకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత రాను ఈ ఆచార వ్యవహారం అనేది మసకబారింది. ఈ మసకబారిన వ్యవహారం ఇక్కడ ఎలాగుంటే అక్కడ కటక్లో అంగరంగ వైభవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించింది. అంతేకాక ఈరోజు ఇక్కడ జరుగుతుంది అక్కడ 15వ తారీఖు మొన్నటి నుంచి 22 వరకు. దీనికి రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పాల్గొంటున్నారు. 15 మంది కేంద్ర మంత్రులు, అలాగే 12 దేశాల విదేశీ దౌత్యవేత్తలు పాల్గొని వారు ఒడిశా ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ బాలి యాత్రను జరిపించే ఇది చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు క్యాబినెట్లో. అందుకోసం వారు అంతగా ముందుకు దూసుకుపోతుంటే, ఎందుకంటే కళింగ సీమ అనేది కటక్ నుంచి మనకి మహానది నుంచి గోదావరి అనేది ఉండదు. ఆ కళింగ సీమ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కులం కానీ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. కళింగ సీమ అని అంటే సీమ అంటే దేశం, కళింగ దేశం. ఆ రోజు ఇప్పుడు మనమంతా ఎలాగైతే ఇక్కడ ఉన్నామో మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వారంతా ఇచ్చేశారు. అలాగే మళ్ళీ ఈ ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం.